దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 39వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంది. అయితే ఈ కీర్తన 13 వచనాలు ఉంటాయి. ఈ 13 వచనాల్లో 15 సార్లు 15 టైమ్స్ దావీదు అంటాడు నా అని ఒక ఉద్దేశం, నన్ను నా అనే మాట పలకడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. నా పితరుల అందరి వలె నేను పరవాసినై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విధంగా ఆయన 12వ వచనంలో ఈ మాట చెప్పాడంటే, ముందుగా 1 నుంచి 10 వరకు ఆయన కొన్ని మాటలు తన జీవితాన్ని గురించి దేవునితో మాట్లాడుకున్నాడు. నిజంగా ఈ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన. అంటే ఒక వ్యక్తి తను తాను పరీక్షించుకోవడం, ఒక వ్యక్తి జీవితంలో తాను ఉన్నటువంటి పరిస్థితిని బాగుగా తెలుసుకున్నట్టుకు తన వ్యక్తిత్వం అనగా తన ఉద్దేశము, తన ఆలోచనలు, తన క్రియలు, తన పద్ధతులు, తనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బాగుగా తెలుసుకొని దేవుని స్తుతించాలని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కీర్తించినటువంటి కీర్తనని నేను భావిస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఒక మాట అంటాడు, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు అంటాడు. రెండో మాట ఏమంటే, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అంటున్నాడు. మూడో మాట ఏంటంటే, నా నోటికి చిక్క ఉంచుకుందును అనుకుంటుని. నాలుగవ మాట ఏంటంటే, నా గుండె నాలో మండుచుండెను. అంటే అన్నీ కూడా అంటే వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి, నా నాలుక, నా మార్గం, నా నోటికి, నా గుండె, అంటే నా గుండె నాలో మండుచుండెను. తర్వాత అంటాడు, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఇంకా చెప్తున్నాడు, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. అంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి దేవుణ్ణి అడుగుతున్నాడు. నాలుక గురించి కానీ, గుండె గురించి కానీ, తన భక్తి మార్గం గురించి కానీ, తన ధ్యానం గురించి కానీ, తన దినముల పరిమాణం గురించి కానీ, తన ప్రమాణం, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా దినముల పరిమాణము నువ్వు బెత్తిడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఇవన్నీ చెప్పుకుంటూ 8వ వచనం అంటాడు, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. 10వ వచనం అంటాడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. ఇవన్నీ చెప్తూ, ఈ మాటలు చెప్తూ ఆఖరికి ఇవన్నీ నీ చిత్తమే కదా, నా గుండె బాగు చేయాలన్నా, నా దినములో పరిమాణం చూసుకోవాలన్నా, 70 సంవత్సరాలు బ్రతికాడు, 40 సంవత్సరాలు రాజరికం చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో ఈ లోకంలో ఉన్నటువంటి పరిష్కారాలు, ఎన్నో న్యాయాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో చేశాడు, చూశాడు కూడా, కష్టాలు, బాధలు అనుభవించాడు. గొర్రెలు మేపుకునే స్థితిలో నుంచి ఆయన రాజైనటువంటి స్థితిలోకి వచ్చాడు. అయితే ఇవన్నీ ఒక వ్యక్తి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒకదాని మీద ఫోకస్ చేస్తాం, ఒకదాని మీద గురి పెట్టుకొని దాని గురించి అడుగుతుంటాం దేవుణ్ణి. కానీ ఇన్ని విధాలుగా దేవుణ్ణి అడగతారా? ఇన్ని విధాలుగా దేవుణ్ణి మనవి చేస్తారా? దినముల గురించి అడిగాడు, ఆయన ధ్యానించే విధానం గురించి అడిగాడు, గుండె గురించి అడిగాడు, తన నోటి గురించి అడిగాడు, తన మార్గముల గురించి అడిగాడు, తన నాలుకను గురించి అడిగాడు, తన ఆయుష్కాలముని గురించి అడిగాడు,
తన అతిక్రమముల గురించి చెప్పుకుంటున్నాడు. తన మీదకు వస్తున్నటువంటి తెగులు గురించి నా మీదకి రానికుండా కాపాడని చెప్పి ప్రార్థన చేసుకుంటాడు. 12వ వచనంలో అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవశినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోవు మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. ఇవన్నీ నిజంగా ఒక భక్తుడు తన భక్తి జీవితంలో తారాస్థితికి, అంటే దేవునికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి స్థితికి, అంటే ఇహలోకములో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ దాటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మనుషుడిగా కనబడుతున్నాడు ఇక్కడ. అందుకే ఈ 39వ కీర్తన చాలా ముఖ్యం. ఒక వ్యక్తి జీవితంలో పర్సనల్ జస్టిఫికేషన్, న్యాయ నిర్ణయముగా ఒక వ్యక్తి దేవుని దగ్గర న్యాయం పొందాలన్నా, ఒక దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాలన్నా, ఒక వ్యక్తి పరిశీలనలోకి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలన్నా, ఇలాగా దావీదు జీవితంలో ఓల్డ్ టెస్టిమెంట్లోనే ఇలాగ ఉన్నాడంటే ఇంకా మనం న్యూ టెస్టిమెంట్లో ఎలాగ ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి నేను ఈరోజు ఈ కీర్తనను చదవడం కాదు, ఈ కీర్తన గురించి నేను గొప్పగా వివరించలేకపోవచ్చు. ఈ కీర్తన గురించి నేను ఏదో ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడ్డం కాదు. అంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కటి నా నాలుక, నా మార్గము, నా గుండె, నా నోరు, నా ధ్యానము, నా దినముల పరిమాణం, నా ఆయుష్, నా అతిక్రమం నన్ను నిందాస్పదంలోకి తీసుకెళ్ళబాక, నా మీద నుండి తెగులు తొలగించు, ఇలాగా విడిపించు, ఇలాగా నా ప్రార్థన ఆలకించు. ఇలా కూడా మనం కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను నైనా ఈ యొక్క దినమందు ప్రభా, నీ బిడ్డలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దావీదు వలె ప్రభా, నా నోటిని, నా హృదయాన్ని, నా తలంపుల్ని, నా ఆలోచనల్ని, నా క్రియలను, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా దినముల పరిమాణము, నా ఆయుష్ను, అవును ప్రభా, నా మీదకు వచ్చే తెగులను, నాకున్నటువంటి పరిస్థితులన్నీ, నా కన్నీళ్లను, నా ప్రార్థనను, నా పితరుల పరిస్థితులను అన్నిటినీ ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్, ఒక అర్థవంతమైనటువంటి నాయన ఒక ప్రార్థనా జీవితం దావీదు కలిగి ఉన్నాడు ప్రభా. అలాగే మేము కూడా ఆ విధంగా కలిగి ఉన్నట్టుకు నీ కృప చూపించమని, నీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితంలో జరిగించమని నాయన, మేము కూడా ప్రభా, మమ్మల్ని పరిశోధించుకొని తెలుసుకొని నిన్ను ఆరాధించుటకు, నీకు దగ్గరగా ఉన్నట్టుకు నీ కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.